హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని మాస్టర్ ప్లాన్‌తోని చెన్నై సూపర్ కింగ్‌లోకి ముంబై స్టార్ ప్లేయర్ రానున్నాడు. ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఎందుకని ఆ ప్లేయర్ తీసుకుంటా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ లాస్ట్ వీక్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరగనున్నట్లయితే ఇప్పటికే మనకు తెలుస్తున్న సమాచారం. అంతకన్నా ముందు అయితే నవంబర్ 15th లోపు అయితే రిటర్నింగ్ ప్లేయర్ల జాబితాని అయితే బీసీసీఐకి అయితే సబ్మిట్ చేయాలని అయితే ఫిక్స్ లాస్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎంతమందిని ప్లేయర్లు రిటర్న్ చేసుకోవాలనే విషయం పైన బీసీసీఐ మాత్రం అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకల్లా క్లారిటీ ఇవ్వబోతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఈ లోపే అన్ని ఫ్రాంచైజీలు మాత్రమైతే ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకోలేదు, ఏ ప్లేయర్ రిలీజ్ చేసుకున్న విషయాలపైన అయితే కసరత్తు తెస్తుంది. అందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని రిటర్న్ చేసుకోవాలా వద్దా అని అయితే పునరాలోచన పడిందని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని విషయంలో వచ్చేసరికి బీసీసీఐ ముందైతే చెన్నై మేనేజ్మెంట్ అయితే ఒక కీలక రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అది బీసీసీఐ మాత్రమైతే ఆ రూల్ తీసుకొస్తే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి అన్కాప్ ప్లేయర్గా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రూల్ బీసీసీఐ తీసుకొస్తుందా లేదా అయితే క్లారిటీ అయితే లేదు. మరి కొద్ది రోజుల్లో దీనిపైన అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేంద్ర సింగ్ ధోని ఒక చెన్నై సూపర్ కింగ్ జట్టు నుంచి ఇప్పటికే విడుతున్నట్లయితే సమాచారం. ఐపీఎల్ గుడ్ బై చెప్పనున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ గుడ్ బై చెప్తే మాత్రమైతే అతని ప్లేస్లో వచ్చేసరికి ఎవరిని భర్తీ చేసే అవకాశం ఉందని అయితే మహేంద్ర సింగ్ ధోని ముందుగానే ఒక ప్లాన్తోనే ఇద్దరు ప్లేయర్ల పైన అయితే దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రిలీజ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్గా అతన్ని కొనుగోలు చేయాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఆ ఢిల్లీ క్యాపిటల్ రిషబ్ పంత్ని వదులుకుంటుందా లేదా అయితే క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం అతన్ని అయితే వదులుకోకపోవచ్చు. ఒకవేళ వదులుకుంటే మాత్రమైతే రిషబ్ పంత్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిషబ్ పంత్ మెగా ఆక్షన్లో రాకపోతే మాత్రమైతే ముంబై ఇండియన్స్ చెందిన మరొక ప్లేయర్ ఇషాన్ కిషన్ అయితే కొనుగోలు చేయాలని అయితే చెన్నై మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అతని కెప్టెన్సీ పక్కన పెట్టి రుతురాజ్ గైక్వాడ్కి అయితే చెన్నై పగ్గాలు అయితే అప్పగించడం జరిగింది. ఒక పొజిషన్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మరొక పొజిషన్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్లో మరొక ప్లేయర్ను భర్తీ చేసి మన చెన్నై సూపర్ కింగ్ గుడ్ బై చెప్పాలని అయితే మహేంద్ర సింగ్ ధోని ఆలోచనలు అయితే ఉంది. అందుకే అతని ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. అదేవిధంగా ఇండియన్ ప్లేయర్, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కాబట్టి ఇంకా చెన్నైకి మరింత అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతోనే మెగా ఆక్షన్లో ఇషాన్ కిషన్ వస్తే మాత్రమైతే అతను కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మ్యాక్సిమం ఇషాన్ కిషన్ వచ్చేసరికి మెగా ఆక్షన్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో స్టార్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడంతో మెగా ఆక్షన్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. గత మెగా ఆక్షన్లోనే చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఇషాన్ కిషన్కి అయితే భారీ బిడ్డింగ్ చేయడం జరిగింది. మరి ముంబై మాత్రమైతే ఎక్కువ బిడ్డింగ్ చేయడంతో వాళ్ళకి దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ అయితే సొంతం చేసుకోవాలని అయితే మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఇషాన్ కిషన్ అదేవిధంగా రిషబ్ పంత్ ఇద్దరు ప్లేయర్లు అయితే వికెట్ కీపర్ పొజిషన్లో అయితే సూచించడం జరిగింది. ఇద్దరులో ఎవరు తీసుకున్నా కానీ మనకు లాభం చేకూర్చే విధంగా అయితే ఉందని అయితే ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే చెన్నై మేనేజ్మెంట్కి అయితే కీలక సూచన అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే మెగా ఆక్షన్ల పైన ఇద్దరి పైన అయితే దృష్టి సారించడం జరిగింది. మరి చూడాలి చెన్నై మేనేజ్మెంట్ మరి మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మెగా ఆక్షన్ ముందు ఎంతమంది ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ నవంబర్ 15th లోపు అయితే మనకు తెలిసిపోతుంది. అప్పుడు మరొక వీడియో చేసి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.